హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము భైరవపట్నం తిరునాళ్ళకైతే వెళ్తున్నామండి. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. అటు ఇటు లైటింగ్ పెట్టేశారు మొత్తం. అయితే ఈరోజు లాస్ట్ డే అనమాట. మేము ఎప్పుడు వెళ్ళాము అంటే మే 3 వెళ్ళామండి. ఇంకా ఆ రోజుతో అయితే తిరునాళ్ళ లాస్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ నేను వీడియో పెడతాను. అయితే ఇయర్ కొంచెం స్పెషల్ ఉందండి. చూడండి, ఇక్కడ చూసారా వాటర్లో అయితే మరియం తల్లి ఆకారాన్ని అంటే రూపాన్ని లైటింగ్తో పెట్టారనమాట. చాలా బాగుంది. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నీకు క్లిప్పింగ్ పెట్టాను చూడండి. సో చెరువు అనమాట. చెరువులో వాటర్. ఇక్కడ వచ్చేసి పూజ జరుగుతూ ఉందన్నమాట. మర్యాదల సభ్యులు ఒకటే కలర్ శారీస్ కట్టుకొని ఆఫరింగ్ అంటే ప్రేయర్ పూజ మధ్యలో ఇవ్వడం కోసం అని చెప్పేసి ఉన్నారు. సో చూసారా, అట్లాగే ఇక్కడ ఏంటంటే ఏఎన్ఎంస్ కూడా ఉన్నారండి కొంతమంది. వాళ్ళు ఏంటంటే అత్యవసర సేవలు అనమాట. ఎవరికైనా బాగోపోయినా అలా కొన్ని సెలైన్ బాటిల్స్ అని, కొన్ని సిరప్లు, కొన్ని మెడిసిన్స్తో ఉన్నారనమాట. సరే ఇవన్నీనేమో ఆఫరింగ్స్ అనమాట. అంటే ప్రేయర్ మధ్యలో కానుకగా దేవుడికి ఇవ్వడం కోసం తీసుకొచ్చారు కొంతమంది. ఇదైతే పెద్ద లాంగ్ వీడియో ఏం కాదు, కానీ మొత్తం అయితే చూడండి, అయితే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఇక్కడ వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు కదండి. ఇంకా అందుకని నేను వాయిస్ అయితే తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చూసారా, నియర్లీ ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటారండి జనాలు. చూసారా, ఇక్కడైతే చిన్న పిల్లోడిని ఇట్లా నుంచోబెట్టాను. చాలా బాధ చేసింది అనమాట. చదువుకోవాల్సిన వయసులో పిల్లోడికి ఇట్లా కలర్ వేసి అయితే పెట్టారనమాట. ఇంకా వాటితో మాట్లాడడానికి పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, మాట్లాడనివ్వట్లేదు, వాడిని కదలనివ్వట్లేదు. జస్ట్ నేనైతే కొంచెం వీడియో మాత్రమే తీసుకున్నాను. మనం ఏం అడుగుతున్నా వాడు ఏం సమాధానం చెప్పట్లేదు అనమాట. వాళ్ళ పెద్దవాళ్ళు అదిగో ప్రతి దానికి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి షాప్స్ అనమాట. షాప్స్లో ఏంటంటే ఇంకా అన్నీ ఉన్నాయి. నేనైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ అడిగానండి. బాగుంది, చక్కగా ఒక ఫోన్ ఒకటే పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళడానికి మనం క్యారీ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని అడిగాను. అయితే చెప్పడం అయితే 150 చెప్పారు, కానీ 100 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంక ఇవన్నీ గాజులు, కప్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. బ్యాగ్ అయితే ఇది 100 రూపీస్కి ఇచ్చారండి, 150 చెప్పారు. బాగుంది. ఇక్కడ కప్స్, స్టీల్ సామాన్ అట్లా ఉన్నాయన్నమాట. తీసుకుంటానంటే ఇంక ఈయనైతే వద్దని నేనేం తీసుకుంటానని అక్కడ కొంతసేపు ఆర్గ్యుమెంట్ అవన్నీ అనమాట. కామనే కదా, మనం ఏం కొంటామన్నా ఇంట్లోకి ఉన్నాయి కదా అంటారు. మనకేమో ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది వెళ్ళినప్పుడు. చూసారా, చిన్న చిన్న బాక్స్ అయినా ఎట్లా ఒకట్లా కొన్నానులేండి. లాస్ట్ రోజు కాబట్టి మనం అడిగిందని కొంచెం అటు ఇటుగానే ఇచ్చేస్తున్నారు. సో ఆయన అయితే ఇంకా బేరం ఆడుతూనే నవ్వుతున్నాడు. అమ్మ మాకు ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్కి అది అని చెప్పేసి. ఇంకా పిల్లలు అయితే కొంతసేపు ఇదిగోండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కుతామని గోల్ చేశారనమాట. మోస్ట్లీ మేము ఎందుకే నేను వెళ్ళేదాన్ని కాదు, ఇంట్రెస్ట్ లేదు, కానీ మా లలిత్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఆ రోజు. ఇద్దరు కలిసి ఇంకా ఆడుకుంటారు కొంతసేపు అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట. ఇదిగోండి లలిత్ వాళ్ళ ఫ్రెండ్ ప్రణయ్ ఇద్దరు కలిసి అది ఎక్కారు. సేమ్ డ్రెస్ వేసుకున్నారు. చూసారా, మా టోనమ్మను లల్లి లాగున్నారు కదా. సో ఇదిగోండి వాళ్ళకి ఒక సరదా కదా, బాగుంది. కొంచెంసేపు ఎంజాయ్మెంట్ లాగా ఉందన్నమాట వాళ్ళకి. అయితే ఏంటంటే ఇంక అంతా కూడా ఇదివరకు అట్లాగా 10 రూపాయలు 20 రూపాయలు ఏమీ లేదబ్బా. అంతా ఏది ఎక్కదాలని చెప్పేసినా కూడా వాళ్ళు 50, 100కి తక్కువ అయితే ఏమీ చెప్పట్లేదు. చాలా కాస్ట్ అనమాట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచారులేండి. ఆడుకోవడం అదంతా ఎయిర్ కదా, కొంచెం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు ఎగిరి దూకుతున్నా కూడా అది ఒక సరదాగా అనిపించింది. లాస్ట్ రోజు అవడంతో క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచలేదు. పర్లేదు, 50 రూపీస్కి వర్త్ అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. కానీ బాగా సౌండ్స్ డిస్టర్బెన్స్ అనమాట. ఒక పక్క ప్రేయర్ జరుగుతుంది, ఒక పక్క వీళ్ళు మ్యూజిక్ పెట్టేవాళ్ళు, అట్లాగే అరిసేవాళ్ళు, ఐస్ క్రీమ్ వాడు, అసలు ఇంక అంతే లేదు. జాతర అంటేనే అట్లా ఉంటుంది. అయితే నేను దీనికి వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అంటే అదంతా బాగా డిస్టర్బెన్స్ ఉండి మీకు ఎక్కడ ఏంటనేది ఏం అర్థం కాదని చెప్పేసి అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇవ్వండి ఇవన్నీ కీ చైన్స్, టార్చ్ లైట్స్ అట్లా అంతా అనమాట. అసలు ఎవరి కాలు అలా లాస్ట్ రోజు కాబట్టి పిలుస్తూ ఉన్నారు. ఇంకా కొనాలా వీడియో తీయాలా కూడా తెలియదు అన్నట్టు చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చారు. అందరిని పలకరించాం, సరదాగా అయితే గడిచిందనమాట. ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయండి, కానీ మరి టూ మచ్ కాస్ట్ చెప్పారు. నాకైతే ముందుకు వెళ్తాం వెనక్కి వస్తాం, ముందుకు వెళ్తాం వెనక్కి వస్తాం అనిపించింది. సరే ఈసారి ఇప్పుడు విజయవాడ వెళ్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. చూసారా, ఇంకా ఎక్కడ ఉండేదే చక్కగా ఖర్జూరము, మిఠాయిలు అన్నీ అనమాట. కానీ ఏం తీసుకోలేదండి, కొంచెం ఎట్లయినా డస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకైతే ఏం తీసుకోలేదు. పిల్లలు చాట్ అడిగారండి, చాట్ మాత్రం తీసుకున్నాను. కొంచెం వేడివేడిగా చాట్ తిన్నా అనిపించింది నాకు కూడా అని తీసుకున్నాను అనమాట. చూసారా, ఇదంతా
ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. అదేంటంటే వాటర్లో దాని నీడ పడి కూడా చక్కగా ఎట్లా బాగా తెలుసు చూసారా, భైరవపట్నం లూర్దు మాత అని అనమాట. దాని నీడ పడటం వల్ల అది పెద్దగా అనిపించింది, కానీ యాక్చువల్గా ఇదండి. దాన్ని మామూలుగా మనం రోడ్డు వైపు నుంచి వెళ్తే చూస్తే 2 అన్న ఫీలింగ్ ఉందనమాట, కానీ అది కింద వాటర్లో నీడ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. చుట్టూ చీకట్లో అది రావటం వల్ల చాలా హైలైట్ అయ్యింది. అయితే అది ఎంట్రీలోనే ఉంది. ఇక్కడ వచ్చేసి పిల్లలు చాట్ తింటున్నారనమాట. అబ్బాయి చాట్ అయితే చాలా బాగా చేశాడు. మళ్ళీ తర్వాత చర్చ్ పైకి వెళ్ళారండి పిల్లలు. పైకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటామని చెప్పేసి పైకి వెళ్ళారు. కొంతసేపు ఒక 5-10 మినిట్స్ మళ్ళీ అక్కడ ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక చోట కూర్చోవడం ఇష్టం లేదు, ప్రేయర్లో కూర్చుందామంటే ఇంకా వాళ్ళ మొత్తం తిరుగుతూ ఉన్నారనమాట. సరే ఇంక ఈయన కూడా ఓపిక్గా తిరుగుతున్నారు. నాకు కూడా వీడియో తీయంటే తీశారనమాట. చూసారా, ఇదంతా చర్చ్ లోపలికి ఇంకా వెళ్ళలేదు. ఎంత లోపలంతా చాలామంది పిల్లలు ఉన్నారు, డాన్సుల కోసం వాటి కోసం రెడీ అవుతున్నారనమాట. ఇదిగోండి ఇదంతా గ్రౌండ్లో అనమాట వీళ్ళంతా. అయితే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే అక్కడక్కడైతే స్క్రీన్స్ కట్టారండి. స్క్రీన్ కట్టేసి దాని మీద అయితే మనకి బిషప్ గారు పూజ చేయడం అంతా బాగా కనిపిస్తుంది. ప్రేయర్ అంతా కూడా మనం దూరంగా ఉన్నాం, మిస్ అయిపోతున్నాం అని ఫీల్ లేకుండా చక్కగా కనిపిస్తామని చూసారా. ఇదంతా గ్రౌండ్ అనమాట. చర్చి పైన చూస్తే ఇలా చక్కగా కనిపిస్తుంది. పిల్లలు ఇక్కడైతే పైన ప్రేయర్ చేసుకుంటున్నారు. వాళ్ళకైతే వీడియో తీయడం తెలియదు అనమాట, లాస్ట్లో చూశారు. అదిగోండి ఇప్పుడు క్రౌడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.